ఓకే, అంటే ఇక్కడ అన్న చక్రధర్ గౌడ్ అన్న బీసీ నాయకులు పక్కన పెట్టేస్తారు, అటు పృథ్వీరాజ్ అన్న పక్కన పెట్టేస్తారు, విఠల్ అన్న పక్కన పెట్టేస్తారు, ఇటు మల్లన్నను చూసినా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, సంఘాలు కలుపుకునే ప్రయత్నం చేస్తారు. అంటే మీలో లోపం ఉంది అనుకోవచ్చా, వాళ్ళలో లోపం ఉంది అనుకోవచ్చా? మరి ఇప్పుడు నాకు చూడండి, నేను విశారదన్ గారికి మద్దతు తెలియజేస్తా. ఓకే, ఎందుకంటే పబ్లిక్కి నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ నాలెడ్జ్ కావాలంటే ఫస్ట్ యుద్ధం చేయాలనుకున్నానికి కత్తి ఎట్లా తిప్పాలనో తెలవాలి. కత్తి ఉంటే అయిపోతుందా? కాదు కదా. విశారదన్ మహారాజు అనేటోడు అద్భుతంగా చెప్తాడు. ఒక మంచి ఇంటెలెక్చువల్. ఆయన చెప్పేదానికి నేను ఇన్స్పైర్ అయినా. వారి ఆలోచనలు నాకు చాలా బాగా నచ్చింది. సైమన్ కమిషన్ అంటే ఈ దేశం మొత్తం సైమన్ కమిషన్ అంటే ఏదో వాడు మళ్ళీ కొట్టనీకో తిట్టనీకో వచ్చిండు, గో బ్యాక్ సైమన్ కమిషన్ అని 10th స్కూల్లో కూడా సోషల్లో చదువుకొని 10 మార్కులు ఆన్సర్ రాసిన వాళ్ళం మనం. కానీ రీసెంట్గా వాట్ ఈజ్ సైమన్ కమిషన్ అని చెప్పిండు. అది మనల్ని బాగు కోసం వస్తే కేవలం అంబేద్కర్ గారు స్వాగతిస్తే ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా దాన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే కులాల మధ్య కులాలు చాలా అంతరించిపోతున్నాయి, వీళ్ళు అణగారిన వర్గాలన్నీ ఆగమైపోతున్నాయి, వాళ్ళని బాగుపరచాలంటే ఏం చేయాలని సైమన్ వస్తే ఆయన నిలగొట్టిరంట. ఇలా చరిత్ర చెప్పేవాడు కావాలి. అలాంటి వాడిని ఒక రాజగురువులాగా పెట్టుకోవాలి, సైనికుల్లాగా మాలాంటి పోరగాళ్ళని పెట్టాలి. నాయకులు అవసరం లేదు. నేను కానీ పృథ్వీ కానీ ఎవరైనా కానీ మేమందరం ఎవరైనా కానీ ఆయన అయితే ఆయన స్టైల్ ఆయన కొట్లాడుతాడు, నా స్టైల్ నేను కొట్లాడుతున్నా, ఎక్కడ ఎవరిని స్పేర్ చేస్తలేము. కానీ ఈ గ్యాంగులలో పడి తిరగాలి, ఈ వర్గం నుండి ఆ వర్గానికి కోపం, ఆ వర్గాన్ని నుండి ఈ వర్గానికి కోపం, ఈ వర్గ పోర్లే ఉన్నాయి బీసీలలో చాలా. ఇవాళ ఆ చచ్చిపోయిన ఆయనకు ఆత్మశాంతి ఉండదు నిజంగా. అంటే ఆయన కుటుంబాన్ని చూసిరు మీరు, అలా భార్యతో మాట్లాడారు, ఏమనిపించిందన్న ఆ టైంలో? ఆయన సాధించింది ఏం లేదు, సంపాదించింది ఏం లేదు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మాత్రం ఎవరు సాధించారండి? 1200 మంది చచ్చిపోతే ఎవరేం సాధించారు? సాధించింది ఎవడు? కేసీఆర్ హ్యాపీగా, ఆయన హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళ బిడ్డ హ్యాపీగా ఉంది. గతి లేనివాడల్లా సంపన్నుడు అయ్యిండు. చచ్చిపోయిన వాళ్ళంతా వీధిలో దీన స్థితి అండి. అమరులు అయితే ఏమవుతారు తెలుసా? అడక్కదేటోళ్ళు అవుతారు. అమరులు అయితే అడక్కదేటోళ్ళు అవుతారు. సంపాదించే పెద్ద నిప్పు పోసుకొని అంటు పెట్టుకుంటే భార్య పిల్లలు రోడ్డు మీద పడతారు. ఇప్పుడు ఎవడెవడైతే జెండా పట్టుకొని ఎగిరి ఎగిరి దుంకుతుండో ఎవడు రాడు. అమరుడు అంటే అమ్మవారికి బలిచ్చే బలి పశువులాగా మారిపోయింది తెలంగాణలో. అరే చచ్చిపోయే ముందు ఒక్క క్షణం ఆలోచించు, ఒక్క క్షణం ఆలోచించు. మేము చస్తున్నామా? నాయకులు అవ్వడం చస్తుండా? మనం చావమంటే చస్తామా? మాకే లేని ఆత్మ బలిదానాలు మీరు ఎందుకు టెంప్ట్ అవుతారు? ఎందుకంటే మాకు ఆ విజన్ తెలుసు, మిషన్ తెలుసు, అది ఎలా వస్తుంది, దానికి సంబంధించిన విషయం అంతా తెలుసు. ఇది ప్రజలకి మనం చేరవేయాలి. దాంట్లో బీసీ నాయకులు అంతా ఫెయిల్ అయిపోయారు. నేను చెప్తున్నాను కదా, ఈ కోఆర్డినేషన్ బీసీలలో మిస్ అయితే చాలా కష్టం. ఇవాళ ఒక బీసీ నాయకుడిని పట్టుకొని ఉచ్చదాగిపిస్తే ఓ రెడ్డి నాయకుడు, కాంగ్రెస్లో ఎంతమంది మాట్లాడిరండి? అంటే కాంగ్రెస్ ఉన్నాడు వాడు బీసీ కదా, మౌనం పాటించారు. అంతా మౌనం కాదు, సిగ్గుమాలిన బతుకులు అవి. మూత్రం దాయిపిస్తే ఇదే బీఆర్ఎస్ వాడు దాయిపించుంటే ఇవాళ వాళ్ళు ఎంత లొల్లి చేసు. ఏం దౌర్భాగ్యం నడుస్తుందండి ఈ రాష్ట్రంలో. బీసీలకే ఐక్యత లేదు, ఆ ఎస్సీలలో మంచిగా ఉన్నది. అవును. ఇక్కడన్నా సిద్దిపేట విషయానికి వద్దాం. స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది బీసీలు ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు, పార్టీలో మద్దతు లేదు. వాళ్ళను బెదిరించేటోళ్ళు బెదిరిస్తారు, అదిరించేటోళ్ళు అదిరిస్తారు, కుల సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్న అంశాలు కూడా కనిపించినటువంటి బీసీ సంఘాలు, అన్నీ తెలిసిన నోరు మూసుకున్నటువంటి పార్టీ పెద్దలు కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్లు, ఇవన్నిటి మీద ఏం మీ స్పందన? ఇవాళ మైనంపల్లి అనేటోడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని బహిర్గతంగా చెప్తుంటే ఈ రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నంబర్ 1 ఈడీ ఏం చేస్తుంది? ఐబొమ్మ కానీ పీకుడు కాదు. మీకు చాదనైతే ఇది వీకురి. ఇన్కమ్ ట్యాక్స్ గాడిదలు కాస్తుందా? ఏం చేస్తుంది? ఉన్నోని మీద లేనోని మీద పడతారు కదా. 200 కోట్లు ఖర్చు పెడతా అన్న ఆస్తులు ఎక్కడి, అంతస్తులు ఎక్కడి,
ఆయన ఎలక్షన్ డిక్లరేషన్ ఏమి ఇచ్చిండు, ఆయన ఇంట్లో ఉన్న కార్లన్నీ ఎక్కడి, అవి అసలు ఒరిజినల్ కార్లా సెకండ్ హ్యాండ్ కార్లా వాటికున్న రిజిస్ట్రేషన్ నిజమా, ఇదకి అసలు ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి, ఎప్పుడైనా వాడైనా క్వశ్చన్ చేసిండా? ఓకే, ఇవన్నీ ఇక్కడ చక్రధర్ గౌడ్ మైనంపల్లి మీద మాట్లాడుతుండు అంటే చక్రధర్ గౌడ్ ఇంకా ఎవరు అని చెప్పేసి అనుకోవచ్చు. బీఆర్ఎస్ ఏమన్నా ఉందా? చక్రధర్ గౌడ్ ఇంకా చక్రధర్ గౌడే ఉంటాడు, బీఆర్ఎస్ ఎందుకు ఉంటుందండి? బీఆర్ఎస్ ని తప్పు చేసేప్పుడు అనలే. ఏమో మొన్న మీ వాయిస్ మొత్తం చూస్తే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ స్టేటస్లలో మీ వాయిస్ లాగా అనిపిస్తా ఉన్నాయి. అరే ఎవరికి నచ్చేది వాడు పెట్టుకుంటాడండి. ఇప్పుడు ఇదని ఇది కూడా పెట్టుకుంటారు, తప్పలేదు. ఓకే, ఇప్పుడు సమాజంలో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఎవరిని తొక్కడానికి ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకుంటారు, తప్పలేదు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఆయన వాళ్ళదే, ఆ బీఆర్ఎస్ క్యాండిడేటే. అవును, ఏదో దారి తప్పి కాంగ్రెస్ లకు అవసరం కోసం వచ్చిండు, ఎవరి మీద కోపంతో. మళ్ళీ బీఆర్ఎస్ పోతాడా పోడా, ఇక అది వాళ్ళ వ్యక్తిగత విషయం, నాకు అనవసరం. కానీ నేను మాత్రం చెప్తున్న బిడ్డ, ఏ గౌడ బిడ్డని గెలవని అన్నవో, ఏ గౌడ బిడ్డని పట్టుకొని తిట్టినవో, నీ అహంకారానికి పరాకాష్ట. దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? నువ్వు ఓడిపోతావు, నీ కొడుకు ఓడిపోతాడు. ఎవరినైనా బెదిరింపు కాల్స్ తోటి నన్ను బెదిరించిన బిడ్డ, ఇంకేమన్నా పిచ్చి పిచ్చి తమాషాలు చేసినా ఈ రాష్ట్రంలో ఓ సెన్సేషన్ జరుగుతుంది, నీ ఇంటిగానే జరుగుతుంది. ఇక పీసీ నాయకులం అంతా కలిసి నీ గేట్లు విక్కొస్తాం. ఇక అంత దరిద్రానికి తెచ్చుకోకు నువ్వు, ఇక చాలు, మస్తు అయిపోయింది. నువ్వు రాష్ట్రంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే నువ్వు ఓని మా మెదక్కి ఫోన్ చేసి మా గౌడ బిడ్డ నీకు దమ్ముంటా రెడ్డికి చెప్పుకో, వాళ్ళు ముడ్డు మీద అంటారని రెడ్లు అయితే వంగబెట్టి దొక్కుతారు. నువ్వు ఓనిరా భయ్ మాకు చెప్పని కానీ, అందుకే వాళ్ళకి చెప్పాడు, పీడిత వర్గాలం కదా మేము. ఎవడే చెప్పినా భయపడి వింటాం అనుకుంటాడు. ఆ రోజులు పోయినాయి బిడ్డ. ఆ సర్పంచ్ క్యాండిడేట్ ఎంత గట్టిగా మాట్లాడాడు విన్నారు కదా, నేను తగ్గేదే లేదంటాడు. తగ్గేది కాదు, తన్నుడే ఉంటుంది ఇక మీదట. ఇక మీదట పెద్ద నాయకులు ఎవ్వడు ఫోన్ చేసి నిలబడతా అన్నోని బెదిరించిన, మీకు చాతనైతే మీరు అమ్మాయిగా కూడితే రాజ్యాంగ పరంగా కొట్లాడండి, అడ్డదారిన కూడితేనే అడ్డదారులు నొక్కండి. అంతేగాని మేము నిలబెట్టిన క్యాండిడేట్లని ధైర్యంగా కొట్లాడుతున్నాం అండి, ధైర్యంగా కొట్లాడుతున్నాం. ఆ ఇచ్చిన 17%లో కూడా మీరేం మనుషులు రా బాబు, మీరు మనుషులు కూడా పశువులుగా. ఆ ఇచ్చిన 17% కూడా మొత్తం మీరే ఉంటే మేమేడు ఉంటాం రా బాబు. సర్పంచే చూడలేకపోతున్నారు మమ్మల్ని.